గుడ్ మార్నింగ్ నాన్న. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు మన బి విటమిన్ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నాన్న. చాలా బాగా అసలు దానికి మనం చేసిన 1-2 డేస్లోనే చాలామంది చూశారు. సో బి విటమిన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సి విటమిన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అవి ఎందులో దొరుకుతాయి, మొత్తం తెలుసుకుందాం నాన్న ఈరోజు. సి విటమిన్ గురించి చెప్పండి నాన్న, అసలు ఏంటి సి విటమిన్ బెనిఫిట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. నేను రోజు మీరు అడిగే ప్రశ్నల నుంచి ఇన్స్పైర్ అయ్యి చర్మం బాగుండాలంటే ఏం చేయాలి, పళ్ళు గట్టికుండాలంటే ఏం చేయాలి, రక్త ప్రసరణ బాగుండాలి, స్కిన్ కూడా చాలా మంచిది అంటారు కదా మీరు. వాటి నుంచి ఆధారంగా మీ అందరి పనికొచ్చే విధంగా కామన్గా కొన్ని సమాధానాలు చెప్పాలనుకున్నాను. అది పనికొచ్చే విధంగా ఉంటాయి. ఎందుకంటే రోజు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అడుగుతారు, రోజు ఇన్ఫ్లమేటరీ బౌల్ అడుగుతున్నారు, రోజు గ్యాస్ట్రిక్ అడుగుతున్నారు, అలాగే కీళ్ళబాధ అడుగుతున్నారు. అన్నిటికీ మరి సమాధానంగా మన బీ కాంప్లెక్స్ చేసినట్టే విటమిన్ సి కూడా, ఇది కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్, చాలా అవసరం. వాటర్ సాల్యుబుల్ రోజుకి 50 నుంచి 100 గ్రాములు మిల్లీగ్రాములు కూడా మనకి రోజు పడాలి. అలాగని చెప్పి ఒకరు ఉన్నప్పుడు ఒకసారి తినేసి అదే ఎంత తీసుకోవచ్చు అదొకటి అడుగుదాం. 100 గ్రాములు అన్నారు, కొంచెం ఎక్కువ పర్లేదు, కానీ ఒకరోజు వెయ్యి తినేసి మళ్ళీ 2 రోజులు ఏమి మనీ ఇస్తే అది ఉపయోగం ఉండదు. అలాగే వచ్చిన వెంటనే కమలా పళ్ళు, బత్తాయి పళ్ళు, రేగు పళ్ళు, ఉసిరి పళ్ళు, లెమన్స్ అన్నిటి ఉంటాయి, కానీ నిల్వ ఉండి ఫ్రిడ్జ్లో వాటిలో కొనకుండా తాజాగా ఉంటే మంచిది, ఫ్రెష్ గా తీసుకోవాలి. అలాగే ఎక్కువగా ఉడికిపోయి పాడైపోయే కన్నా కూడా మనకి టమాటా లాంటివి ఉన్నాయనుకోండి, గట్టిగా ఉంటే మంచిది. మరి మెత్తగా ఉడిపోయి ఎక్కువ దానివల్ల విటమిన్ సి పోగొట్టుకుంటాం. ఎగ్జాంపుల్స్. దీనివల్ల మనకు లాభాలు ఏంటంటే, మన పళ్ళు గురించి అడుగుతారు రోజు, పళ్ళు ఇన్ఫెక్షన్స్, గమ్స్, పళ్ళు ఉడిపోతున్నాయండి, పళ్ళు గట్టి పడలేదండి, ఎప్పుడు పళ్ళు జబ్బు చెప్తారు. మన లైఫ్ స్టైల్ తిని తేడా ఉన్నా విటమిన్ సి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే పళ్ళు గట్టిగా పడతాయి, డంటైన్ అని తయారవుతుంది. అలాగే బాడీలో యాంటీ కార్సినోజెనిక్ లాంటివి తగ్గించి మనకి ఇమ్యూనిటీ పెంచి కార్సినోజెనిక్స్ రాకుండా చేస్తుంది, కార్సిన్ కూడా నియంత్రిస్తుంది. అలాగే హార్ట్ మీద యాక్ట్ చేసి హార్ట్ ఫంక్షన్కి ఉపయోగపడుతుంది. రెస్పిరేటరీ మీద యాక్ట్ చేసి రెస్పిరేటరీ ఫంక్షన్, దగ్గు, గొంతు నొప్పు, మరొక ఆయాసం అవి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా సిస్టిక్ ఫైబ్రోసిస్ జబ్బు ఉంది, అది ప్రాణాపాయం, అది రాకుండా కాపాడుతుంది. అదే స్కరివేరు జబ్బు ఉంది, అది ప్రాణాంతకమే, చిన్నప్పటి నుంచి పిల్లలకు వస్తుంది కాబట్టి అది ప్రాణాంతకమే. కానీ విటమిన్ సి కొంతవరకు హెల్ప్ చేసి ప్రాణం నియంత్రిస్తుంది, ఒకరికి ఆరోగ్యం ఇస్తుంది. ఉదాహరణకి చిన్నప్పుడు పడిపోతే కట్టకట్టేస్తుంటారు, నాకు వాచిపోయింది, ఆ రక్తం తగ్గదు. అలాగే దెబ్బ దిగితే చర్మం ఊడిపోయింది, కుట్టి వేసినా కలవదు, టిష్యూ హీలింగ్స్ ఉపయోగపడుతుంది. అలాగే మరి కాలు ఎరిగిపోయి కీలు ఎరిగిపోయి అంటారు. చిన్నప్పటి నుంచి విటమిన్ సి బాగుంటే ఈ కాండ్రికేర్ అంటాం, కండరాలు అంటే మజిల్స్, గట్టి కండరాలంటే కాండ్రైట్స్, వాటి చుట్టూ గుజ్జు అంటే అది ఫ్లూయిడ్స్, సైనోవిక్ ఫ్లూయిడ్స్, గుజులా ఉంటుంది వేల పదార్థాలు, కలిపే ఉండే పదార్థాలు, సిమెంట్ పదార్థాలు. ఈ సిమెంట్ పదార్థాలు అంటే రక్తనాళాలకి, ఆర్టరీకి, సెలకి, క్యాపిలరీస్కి ఉండే సిమెంట్ పదార్థం కానీ, ఈ పనుల నిర్మాణంలో కానీ, శరీరం కింద ఉండే సెల్స్ కింద ఉండే టిష్యూ గట్టిపడ్డ నిర్మాణంలో కానీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మృత చర్మం మీద సెల్స్ చచ్చిపోతాయి కొన్ని, వాటిని నివృత్తి చేయడానికి కూడా చర్మం నిగనిగలాడించి చాలా అందంగా తయారు చేస్తుంది. నలుపు కూడా తగ్గిస్తుంటారు. ఉదాహరణకి నేను నలుపు తెల్లగైపోవాలంటారు, అలాగే నాకు పొట్టిగా పొడిగైపోవాలంటారు. అంటే ఓవరాల్ గా హెల్దీ స్కిన్ అనేది తయారవుతుంది. ఎలా తయారవుతుంటే ఎండార్ఫిన్ బ్రెయిన్ లో రెటిక్యులర్ సిస్టమ్ ద్వారా ఇది కంట్రోల్ చేసి, ఆ రెటిక్యులర్ సిస్టమ్ ద్వారా ఎండార్ఫిన్ తయారు చేస్తే సిఎన్ఎస్ జబ్బులు రాకుండా నాడీ వ్యాసులు బాగా భద్రపరిచి నాడీ హెల్త్ కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకి ఆల్జీమర్స్ పోస్ట్పోన్ చేస్తుంది. ఓకే. మరి ఎనీమిక్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుందా? బి కాంప్లెక్స్ తో పాటు ఐరన్ అబ్జార్ప్షన్, ఐరన్ ఇక్కడ అబ్జార్బ్ చేయదు, కానీ దీనివల్ల అబ్జార్బ్ చేయడానికి అవకాశం పడుతుంది. వైటమిన్ సి మనకి సఫిషియెంట్ ఉంటే ఐరన్ తిన్నా నాకు ఎక్కడైతే అంటారు. అలాగే మన బాడీలో ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ సితో పాటు బాడీలో యానిమల్స్కి అవి విటమిన్ తయారు చేసుకుంటుంది. మన శరీరం గ్లూకోజ్ నుంచి, తినే ఆహారం నుంచే యానిమల్స్ తయారు చేసుకుంటాయి, కానీ మనకు శక్తి లేదు విటమిన్ సి, కాబట్టి బయట నుంచి తీసుకోవాల్సిందే. అస్కోర్బిక్ యాసిడ్ ద్వారా కానీ అలాంటి పదార్థాలతో మనకు మనం నియంత్రించుకోవాలి, మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడం అంటే రోజు వాడే కూరల్లో కానీ, ఉదాహరణకి రేగు పళ్ళు రోజు తింటాం, నిమ్మకాయ తింటాం, జామకాయలో కూడా ఉంటుంది కదా, ఈ రోజు వాడే కాయగూరలో కూడా అనాస, పనస, టమాటా, ముఖ్య నీరులో కూడా ఎక్కువ వాడతాయి. నీరుతో పాటు గుజ్జు కూడా వాడి మొలకలు తింటాం కదా, అలా తినడానికి ఇష్టం లేకపోతే ఈ జ్యూస్ లాంటివి నిమ్మరసం వేస్తే అలా కూడా తయారు చేసుకొని ఆహార పదార్థం మార్చుకొని చిన్నప్పటి నుంచి వృద్ధుల వరకు
ఇవి సిస్టమ్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు చేయాలి. మన ఇండియాలో లైఫ్ స్టైల్ బాగుండదు, ఆహార పదార్థాల్లో కూడా ఉన్నప్పుడు తినేది నేను ఊరుకోవడం. ఉదాహరణకి మామిడిపళ్ళు సీజన్ వచ్చింది, ఒక రోజు 6 మామిడిపళ్ళు తినేస్తాం, 10 మామిడిపళ్ళు తినేస్తాం, అది ఉపయోగం ఉండదు, తిరిగి అపకారం కూడా చేస్తుంది. అది రోజు ఒకటి తింటే ఉపయోగం ఉంటుంది, కానీ ఉన్నప్పుడు తింటాము, లేనప్పుడు మానేస్తాము. అలాగే ఉసిరి మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతుంది కాబట్టి ఉసిరి, టమాటా, కాయగూరల్లో కానీ, లెమన్ కానీ, జామలో ఉంటది, బత్తాయి, అలాగే మిగతా కాయలు కొంచెం ఉంటాయి, కానీ అన్ని కలిపి తింటే మంచిదే. యాసిడ్ తగ్గిస్తుంది దీనివల్ల. మనకి రోజు తినే గ్యాస్ట్రిక్, గొంతు కూడా కంటారు, చాలా కఫం వస్తుంది. లైఫ్ స్టైల్ ఎంత బ్యాడ్ అయినా ఇది కొంత ఉపయోగపడుతుంది. అలాగని చెప్పి మరీ లైఫ్ స్టైల్ కూడా కంట్రోల్ చేసుకుని మరీ మంచిది. ఇవి ఉపయోగాలతో పాటు టిష్యూస్ నిర్మాణంలో కానీ, దెబ్బ తగిలితే నిర్మాణంలో కానీ, పళ్ళు గట్టిగా ఉండడంలో కానీ, నోరు అల్సర్స్ రాకుండా ఉండడంలో కానీ, కడుపులో ఇన్ఫ్లమేటరీ అల్సర్స్ రోజు పడుతాం, ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అండి, క్రూట్స్ డిసీజ్ అండి, రక్తం పడిపోతుందండి, దొడ్డికి రక్తం పడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ కూడా నివారణ చేస్తుంది. రోజు ఫైల్స్ అడుగుతారు, ఒళ్ళు వేడి చేసి అంటారు. రోజు లెమన్ సీ వాడితే చాలా చేస్తుంది. సో ప్రాబ్లం వచ్చాక తగ్గించుకోవడం బదులు అసలు ప్రాబ్లమే రాకుండా ముందు నుంచి మనం అలవాటు చేసుకుంటే. మీరు రోజు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఒక కామన్ గా అందరికి పనికి వచ్చే విధంగా చెప్పాను. అయినా మీరు రోజు డౌట్స్, ఇది ఒక రకంగా సర్వరోగ నివారణ అన్న కదా చెప్పుకోవాలంటే. నోటి నుంచి వరకు బ్లడ్ తగ్గించాలంటే ఇదే. బీపీ ఉంది అనుకోండి, నాకు బీపీ పడిపోయింది అంటారు, మరి బీపీ పడిపోతే పెంచడానికి బీపీ ఉపయోగపడుతుంది. బీపీ చెప్పాను కదా, అంతగా విటమిన్ సి కూడా ఉపయోగపడుతుంది. బీపీ రాకుండా కాపాడడంలో కూడా ఇదే కాపాడుతుంది. కానీ అతిగా కాకుండా ఎంత అవసరమో అంత తీసుకోవాలి. నాడీ వ్యవస్థను పనిచేసే ఇమ్యూనిటీ పెంచుతుంది. కానీ ఉసిరి ఊరగాయలు ఊరబెట్టి అంటారు కదా, దానికంటే కూడా ఫ్రెష్ గా తింటేనే బెనిఫిట్ ఉంటుంది. చెప్పాను, నిల్వ ఉండే కన్నా ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ కన్నా ఇది బెటర్ అని చెప్పడానికి ఇది కారణం. కరెక్ట్. అదేవిధంగా మామిడికాయలు కూడా నేను ఆవకాయకి తింటే ఆహారం చెప్పాను, రోజు మామిడి ముక్క తింటే బెటర్ అని చెప్పాను. ఏదైనా కాయగూరలో ఉంటే కొంచెం బెటర్. చాలా మంచి విషయాలు చెప్తున్నారు నాన్న. ఇదే కాకుండా మనం ప్రతిరోజు అడిగి ఎముకలకి కీలరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ లాంటి జబ్బులకు కూడా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ జబ్బులకు కూడా ఇక చంపాల్లో ఆ డోసులో వాడితే ఇక కాంట్రికేరు, ఆసికేర్ అంటే ఎముకలు గట్టిపడ్డం. దీనివల్ల ఎముకలు గుణపాడకన్నా ఉపయోగపడుతుంది, చిన్నపిల్లలకి ఎముక ఇరక్కన్నా ఉపయోగపడుతుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అసలు. ఎముకలు గట్టిపడతాయి, ఆండ్రోస్ గట్టిపడుతుంది, చర్మం అందంగా తయారు చేస్తుంది. ఇది మెయిన్ యూత్ఫుల్ గా ఉంటది అంటారు. మీ ప్రజలు కోరింది నాకు రోజు పళ్ళు జబ్బులు చూడండి, చర్మం చూడండి, పిగ్మెంట్ వచ్చిందండి, తెల్ల మచ్చ వచ్చింది. మంచి ఇంటర్నల్ కేర్ ఫస్ట్ ఉండాలి. ఏదైనా మనం ఎక్స్టర్నల్ కేర్ తర్వాత ఇంటర్నల్ కేర్ లో భాగంగా వైటమిన్ సి అనేది రోజు ఉండేటట్టు ఆహారం ద్వారా తగ్గించుకోవడానికి మనకు తెలిసి మనం చెప్తున్నాము. కానీ మనం ఏంటంటే ఇవి కాకుండా ఫారెన్ కివి, అవి కూడా స్ట్రాబెర్రీ, చెర్రీస్ అవి తింటామంటారు. రోజు దొరకవు, కాస్ట్లీ కూడా. కానీ మనకు అందుబాటులో ఉన్న వాటితో తెచ్చుకోవచ్చు కదా. అందరూ అందుబాటులో చెప్తున్నాను. దోసకాయ, కీరకాయ, పనస దొరికేవే కదా. అవును, అందుబాటులో ఉండే వాటితో కొత్తిమీర, మెంతికూర రోజు చెప్తున్నాము. ఇవి ఎక్కువ వాడమంటే ట్రై చేయండి, వాడడానికి. సరే అయితే మరి రోజు మనం ఎన్ని గంటలకు నాన్న లైవ్ లో ఉంటాం? ఆరోగ్యపరంగా కానీ, లైఫ్ స్టైల్ మార్పుల్లో కానీ, పాజిటివ్ థింకింగ్ లో కానీ సరదాగా మాట్లాడేసుకుందామండి. థింకింగ్ ఇది ఉపయోగపడుతుంది అని చెప్పాను. ఎండోర్ఫిన్ ఉత్పత్తి చేసి మన మూడ్ ఎలివేట్ చేసి ఉత్సాహం కలిగించే ఏర్పాటు కూడా చేస్తుంది. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, లైఫ్ స్టైల్ పాజిటివ్ గా ఉండాలి. తీసుకునే ఆహారం మీద కూడా మన మూడ్స్ ఆధారపడి ఉంటాయి. CUTV స్లోగన్ బీ హ్యాపీ, బీ హెల్తీ, బీ పీస్ఫుల్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రెస్ ఫ్రీ. సక్సెస్ వస్తుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఫాలో దీస్ వీడియోస్ అండ్ ఇంప్రూవ్ ది కంటెంట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఫ్రమ్ శ్రీలు టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.